మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేట్ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. బండమైలారం నుండి కొంపల్లి వైపు వెళ్తుండగా మేడ్చల్ ఐటీఐ వద్దకు రాగానే ఓ ప్రైవేట్ బస్సులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును పక్కకు ఆపి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ క్షణాల్లో బస్సు మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది. బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ ద్వారానే బస్సు దగ్ధమైందని డ్రైవర్ తెలిపారు. సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనా స్థలానికి మేడ్చల్ పోలీసులు చేరుకొని పూర్తి వివరాలను సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వచ్చి ఇక్కడ కోర్టు దగ్గర నాకు లైట్ వచ్చింది, రెడ్ లైట్. ఆ రెడ్ లైట్ వచ్చుతోనే నేను లెఫ్ట్ తీసుకున్న వరకే కలాసు 2 సెకండ్లనే బండి ఆఫ్ అయిపోయింది. బండి ఆఫ్ అయిపోతూనే లెఫ్ట్ గుంజుడుతోనే కొద్దిగా ముందుకైతే బండి ఆగుతలేదు. ఫస్ట్కి రేసి బ్రేక్ దొక్కేసిన. ఇద్దరు ముందుకు వచ్చుతూనే కలాస్ ఆటోమేటిక్ ఆగిపోయింది. ఆగిపోతూనే వెంటనే బంద్ చేసి డాష్ బోర్డ్ ఓపెన్ చేసిన. డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నా 2 వైర్లు కాలిపోతున్నాయి. ఆ 2 వైర్లు కాలిపోతే ఇదే బాటల్ నీళ్ళు పోసేసినాక కూడా ఆగుతలేదు. బట్ట నీళ్ళు అన్నీ అయిపోయినాయి కదా. నీళ్ళు అయిపోతే అంత పచ్చి బట్టతోని మొత్తం ఇట్లా అంటించినా కానీ అంటలేదు. ఈ ఫైర్ ఇంజన్ కూడా మొత్తం అయిపోయింది. ఇది అయిపోయింది, 2 అయిపోయింది. ఒక్కటి కాదు, ఇంకోటి కూడా వెళ్ళిపోయింది. బస్సులో ఉంటే ఎవరన్నా నీతో పాటు? నాతో మొబైల్ లేదు. ఏం పేరు నీ పేరు? దేవేందర్. బస్సు ఎక్కడ నడుస్తుంది? బస్సు కంపెనీ.